మకర సంక్రాంతి వెనుకున్న సైన్స్ ఇంకా ఆధ్యాత్మికత గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ చూడండి. ఇది కేవలం ఒక పంటల పండుగ కాదండోయ్. ప్రాచీన ఖగోళ శాస్త్రం, మన అంతర్గత మార్పు రెండిటినీ కలిపే ఒక అద్భుతమైన ప్రయాణమిది. సరే, మొదటిది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? సంక్రాంతి అంటే ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్లటమన్నమాట. మరి మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి వస్తాడు. ఇక్కడ్నుంచే ఉత్తరాయణం మొదలవుతుంది. అంటే సూర్యుడు ఉత్తరం వైపు తన 6 నెలల ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. దీనినే మన వేదాల్లో దేవతల ఉదయం అని కూడా అంటారు. ఇక రెండవది, ఈ మకరం యొక్క అర్థం. అసలు ఈ మకరం అనే జీవి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దీనికి జింకతల, చాపతోకముంటాయి. భలే ఉంటుంది కదా. జింకతల మన చంచలమైన మనసుని సూచిస్తే, చాపతోక దైవంతో మనకున్న లోతైన సంబంధాన్ని చూపిస్తుంది. అంటే మన కర్మను మోయడానికి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి కావలసిన బలాన్ని, క్రమశిక్షణను ఇది గుర్తుచేస్తుందన్నమాట. ఇక చివరిగా, ఈ పండుగ అంతా వెలుగు గురించే. పాత ఆలోచనలను, చెడును వదిలించుకోవడానికే కదా మనం భోగిమంటలు వేసేది. ఈ వెలుగుకి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉదాహరణ శబరిమలలో కనిపించే మకర జ్యోతి. ఆకాశంలో నక్షత్రం, కొండపై దీపం. ఇవన్నీ మనలో ఉండే ఆత్మజ్యోతికి ప్రతీకలు. ఇది మన ప్రయాణం, ఒక ఖగోళ సంఘటన, ఇంకా మన ఆధ్యాత్మిక మేల్కొల్పు అన్నీ కలిసే ఒక క్షణం. ఒక్క మాటలో చెప్పాలంటే, మన కష్టాలనే చీకటి తర్వాత జ్ఞానమనే వెలుగు తప్పకుండా వస్తుందని గుర్తుచేసేదే ఈ మకర సంక్రాంతి.